రోడ్డుపై విచ్చలవిడిగా తమ పెంపుడు ఆవులను, పందులను వదిలివేయటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంద్రపాలెం కార్యదర్శి కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, తరచూ రోడ్లపై ఆవులు, పందులు సంచారం చేయటం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరిగి వాహనాలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, పంచాయతీ పరిధిలో రోడ్లపై సంచారం చేస్తున్న వాటిని అదుపు చేయకపోతే జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి యజమానులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపై సంచారం చేయటం వల్ల రోడ్డు ప్రమాదాలతో అవి విసర్జించిన వ్యర్థాల వల్ల పారిశుధ్య లోపం ఏర్పడుతుందని, తక్షణమే వాటి యజమానులు తమ పెంపుడు ఆవులను, పందులను రోడ్లపైకి రాకుండా కట్టడి చేయాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి ఇంద్రపాలెం మరియు వలసపాల గ్రామ పంచాయతీలు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మరి ఈ కాలం వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున మరి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగి మరియు మీ పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకొని, అనగా మీరు ఇంట్లోని ఊడ్చిన చెత్తను డ్రైన్లో కానీ అలాగే రోడ్లపై కానీ వేయరాదు. అలాగే పంచాయతీ సిబ్బంది మరి శానిటేషన్ బండి, ట్రాక్టర్ కానీ బండి కానీ వస్తుంది, రిక్షా కానీ వస్తుంది, వారికి మీరు ఆ చెత్తను అందజేయండి. మరియు మీరు తినుబండారాలు, ఈగల వాళ్ళు తినుబండారా కానీ తినరాదు. అలాగే మీ ఇంటిలోని ప్రతి మరి నీటి తొట్టి మీద కూడా మూతలు పెట్టుకోండి. ఈగల దోమలు వాలరాదు. అలాగే పరిసరాలు కూడా మీరు ఎటువంటి నీరు కూడా నిల్వ లేకుండా చూసుకోండి. ఎప్పటికప్పుడు పారదోయాల, నిల్వ లేకుండా నీరుని పారదోయాల. అలాగే మరి చుట్టుపక్కల పందులు కానీ అలాగే ఆవులు కానీ లేకుండా మరి మీరు చూసుకోండి. మేము అలాగే దొండోర కూడా వేయించడమైనది. మరి ఆవులను, పందులను కూడా దూరంగా తరలించి వాటిని పశు సంరక్షణ కేంద్రాలను బంధించడానికి మేము దూరంగా తరలించి వాటిని బంధించడం అని చేయడం అనేది. మరి మరలా వాటిని తీసుకొని రావడానికి మీరు ఫైన్ కట్టాలి. ఫైన్ కట్టి మరి అది తిరిగి తీసుకురావచ్చు. కాబట్టి పశువులు కానీ పందులు కానీ దూరంగా ఉంచుకోండి, దూరంగా తరలించుకొని భద్రపరచుకోండి. సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. మరి రోడ్ల మీద కానీ వీధుల్లో కానీ ఆవులను, పందులను కూడా ఉంచరాదు, వదిలేయరాదు. మరి అవి వదిలేసంతో మేము దూరంగా తరలించి వాటిని బంధువుల దొడ్లకి తరలిస్తాము. మరి తర్వాత ఎటువంటి మీరు ఇంకా ప్రయత్నాలు చేసినా కూడా మేము వాటిని వదలం. కాబట్టి వాటిని కూడా జాగ్రత్త పరచుకోవాలని దూరంగా ఉంచి జాగ్రత్త పరచుగా కోరుతున్నాం. ఆవులు, పందులు మసలడం వల్ల రోడ్లపై యాక్సిడెంట్లు కూడా, ట్రాఫిక్ జామ్ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నవి. కావున వాటిని దూరంగా తరలించుకొని భద్రపరుచుకున్నట్టుగా కోరుతున్నాం.